దివ్యాత్మ స్వరూపులందరికీ నమస్కారం. నరసింహ శతకంలోని పద్యములు 2వ భాగము. ఇభ కుంభముల మీదికెగిరెడి సింగంబు ముట్టునే కురచైన మూషికమును నవచూత పత్రముల్నములుచున్న వికంబు గొరుకునే జిల్లేడు కొనలు నోట అరవింద మకరందమనుభవించెడి తేటి పోవునే పల్లేరు పూలకడకు లలితమైన రసాల ఫలము గోరెడి చిల్క మెసవునే భ్రమతను ఉమెత్తకాయ ఇలను నీ కీర్తనల్పాడ నేర్చిన తండు పరుల కీర్తన పాడునే అరసి చూడ భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. ఓ నరసింహస్వామి, ఏనుగు కుంభస్థలముపై కురుకెడి సింహంబు చిట్టెలుగును పట్టుకొన్నదు. లేత మామిడి చిగుళ్ళు తిను కోకిల జిల్లేడు కొనలను కొరకదు. పద్మములందలి తేనెను త్రాగు భ్రమరము పల్లేరు పువ్వుల చెంతకు పోదు. మామిడి పండ్లను తిను చిలుక ఉమ్మెత్తకాయలను తినదు. అట్లే నీ కీర్తనలు పాడనేర్చిన భక్తులు పరులను పొగడెడు పాటలను పాడనేరరు స్వామి. వదనంబు నీ నామ భజన కోరుచునుండు జిహ్వని కీర్తనల్ చేయగోరు హస్తయుగ్మము నిన్ను ఎర్చింపగోరును కర్ణముల్ నీ మీద కథలు కోరు తనువు నీ సేవయే ఘనముగా కోరును నయనముల్ నీ దర్శనంబుగోరు మూర్ధమ్ము నీ పాదముల మ్రొక్కగోరు ఆత్మనిదై ఉండు అరసి చూడ స్వప్నములనైన నేవేళ సంతతమును బుద్ధి నీ పాదముల యందు భూనియుండు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. ఓ నరసింహస్వామి, ముఖము నీ భజనను, నాలుక నీ కీర్తనను, చేతులు నీ పూజను, చెవులు నీ కథలను, శరీరము నీ సేవలను, కన్నులు నీ దర్శనమును, శిరస్సు నీ పాదాభివందనమును, ఆత్మ నీ ఆధీనమును ఆశించుచుండును. కలలోనైనను అన్ని వేళలలో నా మనస్సు నీ పాదధ్యానములోనే ఉండును తండ్రి. గరుడ వాహన దివ్య కౌస్తుభాలంకార రవికోటి తేజ సారంగవదన మణిగణాన్విత హేమ మకుటాభరణ చారు మకర కుండల లసన్మందహాస కాంచనాంబర రత్న కాంచీ విభూషిత సురావరార్చిత చంద్ర సూర్యనయన కమలనాభ ముకుంద గంగాధరస్తుత రాక్షసాంతక నాగరాజశయన పతిత పావన లక్ష్మీశ బ్రహ్మజనక భక్తవత్సల సర్వేశ పరమపురుష భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. ఓ నరసింహమూర్తి, గరిత్మంతుని వాహనముగా గలవాడా, దివ్యాలంకారములు గల కోటి సూర్యతేజ సొగసుకాడ, మణులు రత్నములు పొదిగిన బంగారు ఆభరణములు కలవాడా, శేషశాయి ఈశ్వరస్తుత లక్ష్మీనాథ బ్రహ్మదేవుని తండ్రి భక్త రక్షక సర్వేశ్వర ఆదిపురుష నీకు నమస్కారం.
కాయమెంత భయాన కాపాడినంగాని ధాత్రిలో అది చూడ దక్కబోదు. ఏ వేళ ఏ రోగమే మరించునో సత్వమొందగ జేయనే చందమునను. ఔషధంబులు మంచివనుభవించిన గాని కర్మక్షీణంబైన గాని విడదు. కోటి వైద్యులు గుంపు కూడి వచ్చిన గాని మరణమయ్యడి వ్యాధి మాన్పలేరు. జీవుని ప్రయాణ కాలంబు సిద్ధమైన నిలచునా దేహమిందొక్క నిమిషమైన. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. నరసింహ, శరీరం ఎంత భయముతో కాపాడుకొన్నను భూమిలో అది నిలవబోదు. ఏ వేళకే రోగం వచ్చునో బలమొందించినట్లు ఎన్ని విధములకు మంచి మందులు సేవించినను పాపము నశించిన గాని రోగము విడవదు. కోటి మంది వైద్యులు గుంపుగా వచ్చినను చావనున్న రోగమును మాన్పలేరు. జీవుని ప్రయాణ కాలం ఆసన్నమైనచో దేహము భూమి ఎందొక్క నిమిషమైనా నిల్చునా తండ్రి. దేహమున్న వరకు మోహసాగరమందు మునుగుచుందురు శుద్ధ మూఢజనులు. సలలితైశ్వర్యముల్ శాశ్వతంబనుకొని షడ్భ్రమలను మానజాలరెవరు. సర్వకాలము మాయ సంసార బద్ధులై గురుని కారుణ్యంబు కోరుకొనరు. జ్ఞాన భక్తి విరక్తులైన పెద్దల చూచి నింద చేయక తాము నిలువలేరు. మత్తులైనట్టి దుర్జాతి మనుజులెల్ల నిన్ను గనలేరు మొదటికే నీరజాక్ష. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. నరసింహ, బొత్తిగా తెలివిలేని వారు దేహమున్నంత వరకు మోహ సముద్రమున మునుగుచుందురు. బాగుగనున్న సంపదలు స్థిరమనుకొని కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యములు వదలలేరు. ఎల్లప్పుడూ మాయతో కూడిన సంసారమునందు కట్టుబడిన వారై గురువు యొక్క దయను కొనరు. జ్ఞానులు భక్తులు కోరిక లేని వారలను నైన పెద్దల చూచి దూషింపక నిలవలేరు. నీరజాక్ష, మదించిన చెడ్డ రకపు జనులందరూ నిన్ను మొదటికే చూడలేరు తండ్రి. అడవి పక్షులకెవ్వరాహారమిచ్చెను మృగజాతికెవ్వడు మేతబెట్టే. వనచరాదులకు భోజనమెవ్వడిప్పించే చెట్లకెవ్వడు నీళ్లు చేదిపోసే. స్త్రీల గర్భంబున శిశువునెవ్వడు పెంచే ఫనులకెవ్వడు పోసే బరగపాలు. మధుపాలికెవ్వడు మకరందమనరించే బసులకెవ్వడు సంగె బచ్చిపూరి. జీవకోట్లను పోషింప నీవే గాని వేరే యొక్క దాత లేడయ్య వెదకి చూడా. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. ఓ నరసింహస్వామి, అడవిలో నుండి పక్షులకు ఆహారం ఎవరిచ్చిరి? అడవి మృగములకు మేత పెట్టిన వారెవరు? వనచరములకు ఆహారమును ఎవరిచ్చిరి? చెట్లకు నీటిని ఎవరు తోడిపోసినారు? స్త్రీల గర్భములోని శిశువులు ఎవరు పెంచుచున్నారు? నాగులకు పాలెవరు పోయుచున్నారు? తుమ్మెదల కొరకెవ్వరు తేనెను పువ్వులలో నేర్పరిచిరి?
పశువుల కొరకెవ్వరు గ్రాసమును పెంచిరి. ఎంతగా వెతికి చూచినను జీవకోటిని పోషించువాడవు నీవే గాని మరొకడు ఎవరూ లేరు తండ్రి. హరిదాసులను నిందలాడకుండిన చాలు సకల గ్రంథములు చదివినట్లు, భిక్షమీయంగా తప్పింపకుండిన చాలు చేముట్టి దానంబు చేసినట్లు, మించి సజ్జనుల వంచింపకుండిన జాలు ఇంపుగా బహుమానమిచ్చినట్లు, దేవాగ్రహారముల్ తీయకుండిన చాలు కనకంపు గుళ్ళను కట్టినట్లు, ఒకరి వర్షాసనము ముంచకున్న చాలు సేరు కీర్తిగా సత్రముల్ పెట్టినట్లు, భూషణ వికాస శ్రీధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూరా. ఓ నరసింహస్వామి, హరిభక్తులను నిందించకపోయినా చాలును సకల గ్రంథములను చదివినట్లే, ఒకరికి భిక్షము పెట్టునప్పుడు వలదని నివారించకుండిన చాలును తాము కూడా దానము చేసినట్లే, సజ్జనులను మోసము చేయకుండిన చాలును వారికి మంచి బహుమానము ఇచ్చినట్లే, దేవతలకు బ్రాహ్మణులకు ఇచ్చిన అగ్రహారములను భూములను ఆక్రమించుకొనకుండా ఉండిన పోయిన చాలు అంతే చాలును బంగారపు గుడులు కట్టించినట్లే, ఒకరి సంవత్సర గ్రాసమును నాశనము చేయకపోయిన చాలును పేరు ప్రతిష్టల కొరకు సత్రములను కట్టించినట్లే. ఇదే తండ్రి, నీవు తప్ప ఇతపరం ఎవరునూ లేరు. నరసింహ లక్ష్మీ నరసింహ కాపాడు తండ్రి.